పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న కేబినెట్ నిర్ణయాన్ని బీసీల తరపున స్వాగతిస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై మండిపడ్డారు. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలు నిర్వహించిన ధర్నాలు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పాల్గొనలేదని మండిపడ్డారు. బీసీలపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదన్నారు. కవితకు బీసీలకు ఏం సంబంధం లేదన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఏనాడు బీసీల ఊసెత్తలేదని తెలిపారు. ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధి నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, స్వాగతించాలి. మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు 60 మంది ఎంపీలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల వచ్చి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు, అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజును మనం గుర్తు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేమే చట్టంలో ఏదైతే ఉన్నటువంటి విసరపడి ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకుంటామని చెప్పిన ఆనాట సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం. ఈ రోజు మనం ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం ముందుకు పోయేటువంటి సందర్భంలో బీసీ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, పీస్ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపాతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కవితేదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా, మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలు లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. నీకేం సంబంధం మా బీసీలకు సంబంధించి? అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. ఈరోజు బీసీల కోసం మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్న రోజు మీ పార్టీ ఎక్కడ మీద ఉంటున్నా. 10 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, మీ సోదరుడు, మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయలేమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మా పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాను కాబట్టిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన మాట సందర్భంగా చెబుతూ, కవితకు బీసీల ఉద్యమానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. కవిత అసలు మా బీసీల పక్షాన్ని ఏనాడు నువ్వు నిలబడ్డావనేది కూడా ఈరోజు ప్రజలు చూస్తారు. ఈరోజు ముమ్మాటికి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు క్రెడిబిలిటీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది.